ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అలాగ సాతాను మిమ్మల్ని శోధించినప్పుడు అంటే మీకు బలహీనతలు ఉంటాయి. ఎందుకంటే మనము పాపము నుండి వచ్చాం, పాపములో పుట్టాం. ప్రభు అంటాడు, నరుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డోళ్ళం మనం. దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే కనింది, నేను నా తల్లి గర్భములో పాపములోనే రూపించబడ్డా, నేను పాపిని అంటాడు. సో మనము పాపులమే, మన ఆలోచన పాప సంబంధమైంది. కాబట్టి మనము పాపం చేయటానికి చిటికేసినంత పని. పాపం మానుకోవాలంటే యుగాలు తరాలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు, ఏండ్లు. ఎందుకంటే పాపానికి మనం అంత దగ్గరగా ఉన్నాం. అందులో నుండి వచ్చాం కనుక పాపాన్ని మనకెవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధతను పరిచయం చేయాలి. పాపంలో పడటానికి ఎవరు మనకు ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు, తర్ఫీదు చేయాల్సిన పని లేదు. ఇస్తున్నారా ఎవరన్నా? సింపుల్గా వచ్చేస్తుంది. వాడు మాట్లాడతాడు ఇంతలావు మాట. ఎవరు? నీ మనవడు. అది పాపమని తెలియకపోయినా వాడు పాపం మాట్లాడతాడు, పాపం చేసేస్తాడు. మరి పాపం తెలిసిన మనకు ఇంకా ఏముంది చెప్పండి? సింపుల్గా ఎవడున్నాలే అబద్ధాలు ఆడకుండా అంటాం మనమే. ఎవడున్నాలే మామూలే బాగా కోపం వచ్చేప్పుడు ఒక మాట మాట్లాడుతుంటాం. ఏమండి, దేవుడు ఏమన్నాడంటే, కోపపడుడి కానీ కోపపడు, నీ భార్య మీద, నీ పిల్లల మీద కోపడు, కానీ ఆ కోపములో పాపం చేయొద్దు. అపవాది కోపములో పాపం చేయిస్తాడు. ఏంటి ఆ పాపం అంటాం, నా తర్వాత ఏమొచ్చదో. ఏమండి, అవే రాకూడదు అంటున్నాడు దేవుడు. ఆగిపో, ఎక్కడ కానీ ఆగిపో, అవతలి గోవాకు అణుచుకోవాలి. పాపము చేయించడానికి అపవాది ఉన్నాడు. మన బలహీనత, టంగ్ స్లిప్ అంటామే, అది మన బలహీనత. అది వానికి తెలుసు, మనకంటే బాగా వానికి తెలుసు. ఏమైంది? టంగు స్లిప్ అవుతుంది, కాలు స్లిప్ అవుతుంది, అన్ని స్లిప్ అవుతాయి. మనకు స్లిప్ చేయనికి వాడున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్త? దేవుని పిల్లలమైన మనకు శోధనలు ఉన్నాయి. నేను ఏ విషయంలో బలహీనున్నో నాకు తెలుసు, నువ్వు ఏ విషయంలో బలహీనుడవో నీకు తెలుసు. ఏ విషయంలో నీ టంగు స్లిప్ అవుతుందో, నీ కాలు స్లిప్ అవుతుందో, నీ కన్ను స్లిప్ అవుతుందో నీకు తెలుసు. ఆ విషయమై దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి.